అసెంబ్లీ ఎలక్షన్ల చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకునే పనిలో పడ్డది బీఆర్ఎస్ పార్టీ. పొరపాట్లు మళ్ళా జరగకుండా ఇల్లు చక్కదిద్దుకునేటందుకు ప్లాన్ చేస్తున్నదట. అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయినమనే రందిని పక్కకు పెట్టి పార్లమెంట్ ఎలక్షన్లలో ఎట్లా గెలవాలి, ఎన్ని సీట్లు సంపాదించాలనే దాని మీద ఫోకస్ పెంచిరట. అందుకే గెలిచే సీట్ల మీద ముందుగా నజర్ పెట్టిరని తెలుస్తున్నది. దీంట్లో భాగంగానే మాజీ ఎమ్మెల్యేతో కేసీఆర్ సార్ మీటింగ్ పెట్టిందట. అటనే నాగర్ కర్నూలు ఎంపీ సీట్ను గోరె టెంకనకిస్తే ఎట్లుంటదనే దాని మీద అభిప్రాయాలు అడిగిందట. అయితే నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఇన్ఛార్జీలంతా గుండు గుత్తగా గోరె టెంకనకే జయగొట్టిరట. వీళ్ళతో పాటుగా పక్క నియోజకవర్గం పాత ఎమ్మెల్యేలు కూడా గోరె టెంకన్న పేరునే యాడ్ చేసిరట. ముందుగానే నాగర్ కర్నూలు మీద కేసీఆర్ సార్ ఎందుకు నజర్ పెట్టిండు అంటే ఈ ఎంపీ స్థానం ఇప్పుడు బీఆర్ఎస్ ఖాతాలనే ఉంది. ఆ పార్టీ లీడర్ పోతుగంటి రాములు ఎంపీగా ఉన్నాడు. కానీ జెడ్పీ చైర్పర్సన్లను ఎంపిక చేసినప్పుడు ఇంకా కొన్ని సందర్భాలలో రాములు సార్కు జిల్లాలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు మనస్పర్ధలు వచ్చినాయి. నా కొడుకుకు జెడ్పీ చైర్పర్సన్ పదవి వచ్చే ఛాన్స్ ఉన్నా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు ఇంకా కొందరు వ్యతిరేకంగా పనిచేసిరని చాలాసార్లు రాములు సార్ హైకమాండ్ కు కంప్లైంట్ చేసిండు. ఇక అప్పటి సంది వీళ్ళ నడమ సిచ్చు రోజు కింద రాసుకుంటూనే ఉన్నది. ఎంపీ టికెట్ కూడా రాములు సార్కి ఇవ్వొద్దని సీనియర్ లీడర్లు కేసీఆర్ సార్ కు రిక్వెస్ట్ చేసిరట. కలిసికట్టుగా పనిచేయవలసిన లీడర్లు ఇట్లా గ్రూపులుగా విడిపోయి పంచాయతీ పెద్దగా అయినప్పుడు గోరెటెంకన పేరు పరద మీదకి వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ టికెట్ మల్లురవి సార్కి ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆయన సామాజిక వర్గానికి చెందిన ఎంకరణ బరిలకు దింపాలని చూస్తున్నారట. లోకల్ ఇష్యూల మీద అవగాహనతో పాటుగా కవులు కళాకారులతో ఉన్న పరిచయాలు, ప్రజలతో ఉన్న అనుబంధము ఇసొంటి గోరెటెంకన కలిసి వస్తాయనేది కేసీఆర్ సార్ ఆలోచన కావచ్చు. చూడాలా మరి మాట వరుసకేనా లేకపోతే నిజంగానే ఎంకరణ పార్లమెంట్ దాకా తీసుకుపోతారా అనేది.